అటు నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్లో బీఆర్ఎస్ నేత దశరథ్ నాయక్తో పాటు పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు నేతలను ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. खबरदार रेवंत रेड्डी, खबरदार रेवंत रेड्डी, इदेमी पालन दొంగల పాలన దోపిడి పాలన, ఇదేమి పాలన దొంగల పాలన దోపిడి పాలన. खबरदार रेवंत रेड्डी, खबरदार 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 रेवंत रेड्डी, खबरदार खबरदार రేవంత్ రెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి దొంగ. खबरदार रेवंत रेड्डी, खबरदार रेवंत रेड्डी. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి సునీత, ఉదయం నుంచి కూడా అక్రమ అరెస్టులు కొనసాగుతా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు ఇటు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ కర్తాల్లో కూడా ముందస్తుగా అంబేద్కర్ ట్యాంక్ బండ్కు వెళ్తారన్న నెపంతో ముందస్తు అరెస్టులు పోలీసులు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు మేము అక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పినప్పటికీ కూడా స్థానికంగా ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు వర్ధంతి కావడంతో పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ముందస్తుగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆమన్గల్లో ఉదయం పత్యానాయక్ బీఆర్ఎస్ నేత పత్యానాయక్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో పాటుగా కర్తాల్ మండల కేంద్రంలో ముందస్తుగా అరెస్టులు చేసే ఉద్దేశంతో వాళ్ళు అంటే అక్కడ ఇంటి నుంచి నేరుగా అంబేద్కర్ విగ్రహం వెళ్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ నేత ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ తో పాటు మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, పలువురు మాజీ సర్పంచులు, ప్రస్తుత కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు దాంట్లో బీఆర్ఎస్ నేతలు. ఆయనతో పాటుగా కొంతమంది అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళను ముందస్తుగా అరెస్టు చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయకుండా పోలీస్ స్టేషన్ తరలించారని చెప్పేసి కూడా వాళ్ళకి తర్వాత పోలీసులకు కూడా మధ్య వాగ్వివాదం జరిగింది. కాస్త తోపులాట కూడా జరిగింది. అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి, ఎందుకు ప్రశ్నించే గొంతుకల అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులు నిలదీయడం జరిగింది. ఇది మొత్తంగా చూసినట్టయితే ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ అసలు ప్రశ్నించే గొంతుకలను టార్గెట్ చేస్తూ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళందరినీ కూడా కర్తాల్ పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడికి బీఆర్ఎస్ నాయకుడు, తర్వాత కర్తాల్ మాజీ సర్పంచ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి కూడా అక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగినటువంటి పరిస్థితి. అయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కూడా పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో, తర్వాత ఏవైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీ అమలు చేయాలనే నేపథ్యంలో అడుగుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళ పైన అబ్జర్వేషన్ పెడుతూ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని ప్రశ్నిస్తున్నారు, ఎవరు కూడా ప్రశ్నించొద్దనే ఉద్దేశంతోనే ముందస్తుగా
పోలీసులను అబ్జర్వేషన్ లో పెట్టేసి వాళ్ళని అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది మొత్తంగా ప్రజాపాలన కాదు, నిజంగా కూడా అణిచివేసే పాలన అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, కానీ ఎక్కడైతే ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళను అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇదెక్కడి పరిపాలన అని చెప్పేసి, ఇదెక్కడి పాలన అని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సంవత్సరం లోపే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వంపై ప్రజలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి అది గమనించినటువంటి ప్రభుత్వం ఏం చేయాలో దిక్కుతోచని పాలన గాలి వదిలేసి అరెస్టుల పర్వం కొనసాగిస్తా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇటు కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమన్గల్ కడతాల్లో ముందస్తుగా ఇప్పటి వరకే అంటే 11 నెలల పరిపాలన పూర్తి చేస్తే 11 సార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి మా సొంత పనులు చేసుకోనియకుండా పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ పిలుపిచ్చినా గానీ మేము వెళ్తామన్న నెపంతో ముందస్తుగానే ఉదయాన్నే ఇంటికి వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు పరిపాలన పైన దృష్టి పెట్టాలి కానీ అరెస్టుల పైన దృష్టి పెట్టడం, తర్వాత ప్రశ్నించే గొంతుకులు అసెంబ్లీ ఉన్న నేపథ్యంలో ఎవరైతే అసెంబ్లీలో ప్రశ్నిస్తారో వాళ్ళను ముందస్తుగా అరెస్టు చేయడం, తర్వాత నిలువెత్తు ప్రపంచానికి ఆదర్శమైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ ఆయన పెడితే అక్కడికి నిరసన తెలపడానికి వెళ్తున్నా కనీసం అక్కడ అంబేద్కర్ ను గౌరవించేటువంటి కేసీఆర్ విగ్రహాన్ని నెలకొల్పాడన్న నెపంతో ఆ అంబేద్కర్ కూడా గౌరవించేటువంటి సంస్కారం లేని ప్రభుత్వము అసలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలు వేయడానికి వెళ్తున్నటువంటి మమ్మల్ని కూడా అరెస్టు చేయడం అంబేద్కర్ ను అవమానించడమే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ రాష్ట్రమంతా కూడా కేవలం బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ గా చేస్తూ పరిపాలన మాత్రం గాలి కొదిలేసిందని చెప్పేసి చిన్న సమస్య ఎక్కడ ఏ జరిగినా రాష్ట్రంలో నలుమూలలో ఎక్కడ జరిగినా కానీ ముందస్తు అరెస్టులు, ముందస్తు నిర్బంధాలు కొనసాగుతున్నాయని, ఈ అక్రమ అరెస్టులకు నిర్బంధాలకు మేము ఎవరం కూడా బీఆర్ఎస్ పార్టీ బెదరదని చెప్పేసి అసలు సక్రమంగా గురుకులాలను సక్రమంగా చేయండి, పిల్లలకు సక్రమంగా భోజనం పెట్టండి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఇవన్నీ కూడా ఏవి పట్టించకుండా 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఒకవైపు రైతాంగం అంతా కూడా గోసపడుతా ఉంటే రైతాంగానికి ఇవ్వాల్సిన రుణమాఫీ సక్రమంగా చేయకుండా, తర్వాత రైతు భరోసా అని చెప్పేసి అధికంగా ఇస్తామని చెప్పేసి పాత కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు కూడా తుంగలో తొక్కేసి అది కూడా ఇవ్వకుండా రైతులను అరిగోస పెడుతూ రైతు పండుగలు చేయడం ఎంతవరకు సమంజసమని కూడా వాళ్ళు నిలదీస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే కొంతమంది పోలీసులు కూడా అత్యుత్సాహంగా అరెస్టుల పర్వంకి అంటే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు ఒత్తిడి ప్రెషర్ ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అరెస్టులు చేయడము, గొంతు నొక్కడము, ఎన్ని రోజులు అరెస్టులు చేస్తారు, ఎంతమంది అరెస్టు చేస్తారు, ఎంతమందికి గొంతులు నొక్కుతారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఇలా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ అరెస్టులకు, అక్రమాలకు, తర్వాత ఈ బెదిరింపులకు, ఈ జైళ్లకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడరని చెప్పేసి కూడా ఇక్కడ నేతలు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సునీత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ. 68వ వర్ధంతి సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక పూలమాల వేయాలని చెప్పి బయలుదేరడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా పూలమాల వేయనీయకుండా మరి ఈరోజు దాదాపుగా 10-15 మంది పోలీసులు మమ్మల్ని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు పట్టుకోరావడం జరిగింది, తరలించడం జరిగింది. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు పరిపాలిస్తలేరు. ఏదైతే రేవంత్ రెడ్డి పరిపాలనలో పోలీసులతోనే ఈ పరిపాలన నడిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కనీసం పూలమాల వేయని కూడా మమ్మల్ని పోనీయకుండా అడ్డుకొని మరి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగిందంటే మరి ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనించవలసినటువంటి